బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నిలిచిపోయాను. ఈ సందర్భం ఏంటంటే ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపును అందుకొని ఏలియా అగ్ని రథముల మీద ఆకాశానికి కొనుపోబడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యుడైనటువంటి ఏలియా ఆయనను వెంబడించిన సందర్భం. తండ్రి, నా రథములు రౌతులు నీవే, నేను కూడా నీతోనే వస్తాను అని ఏలియాని వెంబడిస్తూ వచ్చేసినటువంటి సందర్భాన్ని చూస్తాం మనము. ఈ 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియా అడుగుతున్నాడు, నేను వెళ్ళాల్సి ఉంది, నువ్వు వెనక్కి వెళ్ళిపోని ఎంత చెప్పినా వినకుండా మరలా ఇదే మాట మాట్లాడతాడు. తండ్రి, నా రథములు రౌతులు నీవే అని వెనక్కి వెళ్ళినప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు కావాలి నాకు అని అడిగినప్పుడు, అయితే అది నా చేతుల్లో లేదు, నా చిత్తంలో లేదు, నేను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ విధంగా జరిగినట్లయితే నీవు అది పొందుకున్నట్లని ఒక సూచన చెప్తాడు ఆయన. అయితే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు, ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన కంబళి, ఆయన కప్పుకున్న దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు, క్రింద పడినప్పుడు ఆ దుప్పటి చేతిలో పట్టుకొని యోర్ధాను యువతల ఉన్నటువంటి ఎలీషా యోర్ధాను నది మీద కొడుతూ ఈ మాట పలికినటువంటి సందర్భం అండి అది. ఆయన దుప్పటిని తీసుకుని యోర్ధాను నది మీద కొట్టి ఈ మాట పలుకుతున్నాడు. ఏమనంటే, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి మాట. ఏలియా దేవుడా అనేటువంటి మాటతో దేవుణ్ణి సంబోధిస్తున్నటువంటి ఒక పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము అదే. మన దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యుల పేర్లతో ఆయన దేవుడుగా పిలువబడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అంటే ఉదాహరణకి అబ్రహాము దేవుడను నేను అనే మాట, అబ్రహాముకి స్నేహితుడను నేను అని చెప్పుకుంటాడు ఆయన. భక్తులు మాట్లాడేటప్పుడు అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అనేటువంటి పదాలతో మన దేవుడు పిలిపించుకోవడానికి సిగ్గుపడలేదు ఆయన. మన దేవుడు ఆ యొక్క మనుష్యుల పేర్లతో ఆయనని పిలిపించుకోవడానికి వారితో నన్ను పిలుస్తున్నారేంటి అని ఆయన అనలేదు. కానీ ఆయన భక్తులు వారి పేర్లు ఉచ్చరించి వారి దేవుడు అని చెప్పడానికి ఆయన చాలా ఇష్టపడ్డాడండి. అలాగే ఇస్సాకు దేవుడని, అబ్రహాము దేవుడని, యాకోబు దేవుడు అనేటువంటి పదాలు మనము యెషయా గ్రంథంలో చూస్తాం. చూడండి ఎంత చక్కగా మన దేవుడు భక్తుల పేర్లను బట్టి పిలిపించుకున్న సందర్భాలు చూస్తాం. ఇక్కడ ఎలీషా ఏలియా దేవుడా అని పిలుస్తున్నాడు. ఏలియా ఎటువంటి ప్రవక్త మన అందరికీ తెలుసు. ఆయన దేవునితో ఎలాంటి సంబంధం కలిగిన వాడో తెలుసు. ఆయన మన వంటి స్వభావము గల మనుష్యుడే అని యాకోబు భక్తుడు రాస్తాడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ ఆకాశము వర్షించకుండా మూతబడినట్లుగా ప్రార్థన చేస్తే ఆకాశము ఎత్తడిగా మూయబడిపోయింది. అలాగే ఆకాశము తెరవబడి వర్షించినట్లుగా ఏలియా ప్రార్థించగా వర్షము వర్షించింది అని లేఖనములో రాయబడి ఉంది. ఈ సందర్భాన్ని యాకోబు భక్తుడు ఏమంటాడంటే, మనము కూడా, అంటే ఏలియా కూడా మనలాంటి స్వభావము గల మనుష్యుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి స్వభావము గల మామూలు మనుష్యుడే అని. అయితే మామూలు మనుష్యుడే ప్రార్థన చేస్తే కార్యము జరగడం ఓకే అండి. కానీ ఆయన పేరుతో దేవుడు పిలిపించుకున్నాడు. అది ఎంత గొప్ప విషయం కదా. అయితే కేవలం యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, ఏలియా, ఎలీషా ఇంత మాత్రమేనా? ఇంకెవరైనా భక్తుల దేవుడని ఆయన అనిపించుకున్నాడా అంటే ఈ రోజుకి కూడా మన పేర్లు కూడా పిలిచి ఆయన దేవుడు అనిపించుకుంటూ ఉంటాడండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. షడ్రక్, మేషక్, అబేద్నగో అనేటువంటి భక్తులు ఉన్నారు. దానియేలు గ్రంథంలో మీరు చూస్తారు. రాజు ఒక ప్రతిమను నిలవబెట్టి దానికి మ్రొక్కాలి, ప్రతి ఒక్కరూ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకి మ్రొక్కాలి అని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఈ 3 యవ్వనస్తులు కూడా ఆ ప్రతిమకి మ్రొక్కము అంటారండి. వాళ్ళు మేము మ్రొక్కము అంటారు. మేము చచ్చిపోయినా చచ్చిపోతాము, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా కూడా పర్వాలేదు, కానీ
మేము ఆ విగ్రహానికి మ్రొక్కము అని వాళ్ళు చాలా గట్టి నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో రాజు అగ్నిగుండములో ఈ యొక్క ముగ్గురిని వేయిస్తాడండి. అగ్నిగుండంలో అగ్నిని ఇంకా ఎక్కువగా చేసి అగ్నిగుండంలో ఈ ముగ్గురిని విసిరివేసినప్పుడు విసిరివేయడానికి వెళ్ళిన వారు సహితము కాల్చివేయబడ్డారు. ఆ అగ్ని యొక్క పవర్కి వాళ్ళు కాల్చివేయబడ్డారు. కానీ ఈ ముగ్గురు యవ్వనస్తులు కూడా అగ్నిలో విసిరివేయబడగానే వారితో పాటు 4వ వ్యక్తి కూడా అగ్నిలో తిరుగుతూ ఉండగా రాజు కన్నులు తెరవబడి చూస్తున్నాడు. మనము ముగ్గురునే కదా వేశాము, నలుగురు కనబడుతున్నారేంటి, ఆ 4వ వాడు దేవతల రూపంలో ఉన్నాడేంటి, వాళ్ళందరినీ కూడా మనం కాళ్ళు చేతులు కట్టి విసిరేసాం కదా, వాళ్ళ చేతులకి కాళ్ళకి బంధకాలు లేకుండా కట్లు త్రెంచబడిన వారే నడుస్తున్నారేంటి అని రాజు అడుగుతున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. అంత మాత్రమే కాదు కానీ ఆ రాజు అంటున్నాడు, మీ దేవుడు పూజ్యనీయుడు అంటున్నాడు. హల్లెలూయా! షడ్రకు మేషగు అబేద్నగోల దేవుడు పూజ్యనీయుడు అంటున్నాడండి. మీరు దానియేలు గ్రంథంలో చూస్తారు 3వ అధ్యాయం 28వ వచనంలో షడ్రకు మేషకు అబేద్నగో అనువారి దేవుడు పూజార్హుడు అంటున్నాడండి. ఆయన అంటే వారి పేర్లు పెట్టి వారి దేవుడు పూజించదగినవాడు, వారి దేవుడు పూజకు అర్హుడు, వారి దేవుడు మాత్రమే పూజ్యనీయుడు, ఆయనను మాత్రమే ఆరాధించాలి తప్ప ఈ విగ్రహాలను కాదు అని నెబుకద్నెజర్ డిక్లేర్ చేస్తూ ఈ బిడ్డల యొక్క పేర్లు చెప్పి వారి దేవుడు అనిపించుకుంటున్నాడండి. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. అదే దానియేలు గ్రంథంలో మీరు చూస్తారు 6వ అధ్యాయము 26వ వచనంలో అలాగే మరలా ప్రార్థన చేయకూడదనే శాసనము జారీ చేయబడినప్పుడు దానియేలు కూడా దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఎంత మాత్రము నిలిపివేయకుండా శాసనము జారీ చేయబడిన సంగతి తెలిసినా కూడా మరలా ప్రార్థన చేస్తూనే ఉన్నటువంటి దానియేలును చూసి ఆ శాసనము ప్రకారము ఆ ప్రార్థన చేసిన వారిని సింహాల గుహలో వేయాలి. ఆ సింహాల గుహలో వేయించినప్పుడు అక్కడికి రాజు వచ్చి అడుగుతున్నాడు. ఉదయం అయినప్పుడు రాజుగారు వచ్చారు, అక్కడికి వచ్చి అడుగుతున్నారు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు అని పిలుస్తున్నాడండి. చూడండి ఒకసారి మన దేవునికి ఎలా అంటున్నాడంటే దానియేలు దేవుడట, జీవము కలిగిన వాడంట. హల్లెలూయా! దానియేలు దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆ దేవుడు నిన్ను రక్షించెనా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప మాటలో చూడండి మీరు. దానియేలు దేవుడట, జీవము కలిగిన దేవుడంట. షడ్రకు మేషకు అబేద్నగోల దేవుడంట, పూజ్యనీయుడంట. ఏలియా దేవుడంట, యొర్దానును విడగొట్టే దేవుడంట. ఎన్ని గొప్ప విషయాలు! మరి తన భక్తుల నుంచి ఆయన గొప్ప గొప్ప సందర్భాలను ప్రజలకు తెలియచేశాడో దేవుడు చూడండి. సరే వీళ్ళందరూ బాగానే ఉన్నారు, మరి ఈ రోజుల్లో కూడా మన గురించి కూడా ఏమైనా చెప్తున్నాడా దేవుడు? నీ పేరు నా పేరుని కూడా చెప్పిదిగో నేను సో అండ్ సో దేవుణ్ణి అని అంటాడంటారా దేవుడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి 2 ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి. అవి మీతో ఈరోజు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నేను చెప్పే ఉండొచ్చు కొన్ని మెసేజెస్లో, మరలా ఈ ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక సందర్భంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మా ప్రక్కనింట్లో ఉన్నటువంటి ఒక ఆంటీ గారు, వాళ్ళు బాగా విగ్రహారాధికులు, బాగా ఇక ఎంత విగ్రహారాధన అంటే మనం చెప్పలేము, అంత విగ్రహారాధన చేసేటువంటి ఒక అన్యుల కుటుంబంలో ఉన్నటువంటి ఒక అంటే 55 అలాంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం ఇది. అయితే ఆవిడ నాకు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఆవిడకి తెలుసు నేను ఎక్కువగా ప్రార్థనలోనే ఉంటాను, తలుపులు తెరవను, ప్రార్థనే చేసుకుంటూ ఉంటాము. తలుపులు తెరిచి ఏదో ఈవినింగ్ మాత్రమే బయటకు వచ్చి, అది కూడా బాబుకి అక్కడ స్టడీ టేబుల్ వేసి చదువుకోవడానికి మేడ మీద కూర్చోబెడుతూ ఉండేదాన్ని. ఆ సందర్భం అప్పుడే కొంచెం ఆవిడ మాట్లాడడం, జస్ట్ ఇలా పక్కనే బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి అలా మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఒకరోజు ఆవిడ చెప్పారు, నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది, నోట్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, దానికి పళ్ళన్నీ తీసేయాలంటున్నారు డాక్టర్ గారు, చాలా ప్రాబ్లం అయింది, మేజర్గా ఏదో ఆపరేషన్ చేస్తానంటున్నారు, చాలా ప్రాబ్లంగా ఉంది, కొన్ని రోజులు నేను కనపడనేమో, బెంగళూరు వెళ్తున్నాను, ఫస్ట్ వచ్చాక ఈ సర్జరీ చేయించుకోవాలని ఆవిడ చెప్తున్నారు. నేను అధికంగా విశ్వాసంతో ఉన్నాను, అప్పుడు ప్రార్థనతో ఉన్నాను. అప్పుడు చెప్పడానికి కూడా చాలా భయం వేసింది, కానీ ఒక మాట చెప్పాను, మీ గురించి నేను ప్రార్థన చెయ్యొచ్చా అని అడిగాను. అడిగితే అలా ఏమీ లేదమ్మా, మాకు మీరు ప్రార్థన చెయ్యొచ్చు, ఏమీ పర్వాలేదు, నువ్వు చేయలేకమా ప్రార్థన అని చెప్పారు ఆవిడ. సరే, వాళ్ళు బెంగళూరు వెళుతున్నారు, ఏదో మెడిటేషన్ సెంటర్కి వెళుతున్నారు. వాళ్ళు ఏదో కొన్ని 100 ఎకరాలలో ఉంటుందంట మెడిటేషన్ చేసేటువంటి ఒక పెద్ద హాల్, చాలా పెద్ద బిల్డింగ్.
ఏదో ఆశ్రమం అన్నమాట అది. అక్కడికి వెళుతున్నాం మేము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను అని చెప్పి ఆవిడ చెప్పారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు బెంగళూరు. ఆ మెడిటేషన్ హాల్లో ఏంటంటే వాళ్ళు కొన్ని రోజులు ఉండి వస్తారన్నమాట. ఆ కొన్ని రోజుల్లో అక్కడ ఉదయాన్నే లేపేస్తారంట. ఎర్లీ అవర్స్లో మరి 3కో 4కో నాకు తెలియదు, చాలా పెద్ద మెడిటేషన్ చేసేటువంటి హాల్ ఉంటుంది. దాంట్లోనికి వెళ్ళినప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆవిడ చెప్పారు అలా. అక్కడికి వెళ్ళినప్పుడు క్రాస్ వేసి ఉంటుందంట. అంటే సగం అర్ధాకారంలో ఉన్నటువంటి చాంద్ ఉంటుంది. అంటే ముస్లిం సింబలు, క్రిస్టియన్ సింబలు, ఆ తర్వాత హిందూ సింబల్, ఆ 3 సింబల్స్ అక్కడ హాల్లో వేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని వీళ్ళు మెడిటేట్ చేసుకుంటూ ధ్యానంలోనికి వెళ్ళి వాళ్ళు పర్టికులర్గా ఒక మంచి ఏమంటారు ధ్యాన ఆత్మను పొందుకుని వస్తారనమాట. వాళ్ళు ఇయర్లీ వన్స్ అలా వెళుతూ ఉంటారట. వెళ్ళినప్పుడు ఆవిడ ధ్యానం చేసుకోవడానికి చీకటి అంతా చీకటిగా ఉంది. 3 మరి 4 ఆవిడ ధ్యానం చేసుకోవడానికి ఆ యొక్క ధ్యాన మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒక ఆయన ఆవిడకి దగ్గరగా నడుచుకొని వస్తున్నారు కన్నులు మూసుకుని ఉన్నప్పుడు. అప్పుడు ఇవిడ అనుకుంటుంది అక్కడున్నటువంటి గురువులు ఎవరో, అక్కడున్నటువంటి బాబా ఎవరో, అక్కడున్నటువంటి వారు అనుకుంటుంది, కానీ ఎవరూ లేరు అక్కడ. అలా నడిచి దగ్గరగా వచ్చారంట ఆయన. వచ్చినప్పుడు ఈమె అడుగుతుంది, అయ్యా మీరు ఎవరు అని అడుగుతుందంట. కనులు మూసుకునే ఉంది ఈవిడ. ఆయన్ని చూస్తుంది. అయ్యా మీరు ఎవరు అని అడుగుతున్నప్పుడు నేను లకుమా దేవుణ్ణి అని చెప్పారంట. హల్లెలూయా. అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఆయన వచ్చి ఆవిడని ముట్టుకొని స్వస్థపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ఆశ్చర్యకరమైన ఒక అద్భుతమైన సందర్భం నా జీవితంలో ఇది. ఆమె ఆ మెడిటేషన్ దినాలు కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే నన్ను పిలిచి ఆవిడ చెప్తూ ఉన్నారు, ఒకసారి బయటికి రండి అని నన్ను పిలిచినప్పుడు వచ్చినప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నిజముగా నా ఊహకి అందలేదు, నేను నమ్మశక్యము కాకుండా ఆ రోజు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. అబ్బా నిజంగా ఇలా వస్తారా దేవుడు, నేను యేసయ్యని, నేను జీసస్ని, నేను క్రైస్తవుల దేవుడిని అలా చెప్పుకోరా ఆయన, నా పేరు చెప్పారా అని ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఆ రోజు చాలా వింతగా అనిపించి నా డైరీలో డేట్తో సహా అది రాసి ఉంచాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు నేను లకుమా దేవుణ్ణి. ఈరోజు మీరు అనేకమైనటువంటి విధానాలలో మీ ఇంటి చుట్టుపక్కల మీరున్నటువంటి సరౌండింగ్స్లో, మీ బంధువుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో నిజంగా మనం అనేకుల కొరకు మొర్ర పెట్టే ఆత్మ మనము కలిగి మనము ప్రార్థన చేస్తూ ఉంటే మనము వెళ్ళి ఫేస్ టు ఫేస్ సువార్త చెప్పాల్సిన అవసరత లేకుండా దేవుడే కొన్ని సందర్భాలలో వాళ్ళని దర్శిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో వారిని దర్శిస్తారు. అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, మనం సువార్త చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో నువ్వు జెన్యూన్గా వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రభు వెళతారు. వెళ్ళి ఇదిగో నేను సో అండ్ సో అని చెప్తారు. వారికి అలా చెప్తేనే కదా అర్థమవుతుంది. వారి దగ్గరికి వెళ్ళి నేను అబ్రహాము దేవుడిని అంటే తెలుస్తుందా? తెలియదు కదా. ఎంత చక్కని సాక్ష్యము నా జీవితంలో, అదొక గొప్ప విషయం అది. అప్పుడు నా విశ్వాసంలో నేను బలపరచబడ్డాను, విశ్వాసం వృద్ధి పొందింది. నా పేరు చెప్పుకొని నా దేవుడు నా పేరుని కూడా అసలు ఆయన నోటితో ఉచ్చరించడం ఎంత గొప్ప విషయమని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. తర్వాత వేరే ఏరియా మేము వచ్చేసాం, వేరే చోట ఇల్లు కట్టుకొని వచ్చేసాం. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదు. బహుశా ఇదేమైనా వాళ్ళు ఉంటే వాళ్ళు వింటే మరి ఇదేమైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఇంకా రెండవ సందర్భంలో మీ అందరికీ తెలుసు, మరి నేను వివాహం చేసుకుని వచ్చిన కుటుంబం అన్యుల కుటుంబం అని చెప్పి. అయితే మా అత్తగారు అన్యురాలే. ఆవిడ నియర్లీ 80 years ఆవిడ జర్నీ చేశారు. అలా బాగా వృద్ధురాలు అయిపోయిన తర్వాత ఆవిడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్యులుగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా, కానీ దేవుని గురించి నేను చెప్తూ ఉండేదాన్ని. మరి మేము రక్షించబడ్డాం, మా ఆడబడిచి రక్షించబడింది, ఇంకొక బావగారు వాళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళందరూ క్రైస్తవులు, వాళ్ళకి తెలుసు. దేవుడి గురించి చెప్తూ ఉంటే ఆవిడ ఆసక్తిగా వింటూ ఉండేవారు. అప్పుడప్పుడు చెప్తూ ఉండేదాన్ని నేను. అంటే ఆ విషయాలన్నీ కూడా ఆవిడ వింటూ ఉండేవారు, అంతవరకునే. ఇంకా అంటే బాగా వృద్ధాప్యంలోనికి ఆవిడ వచ్చారు. మనుషులు వచ్చినప్పుడు కూడా ఎవరు అనేది కొంచెం ఐడెంటిఫై చేయలేకపోతారు. అంటే వారి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరనేది కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. అలాంటి సందర్భంలో ఒకరోజు ఆవిడ కొంచెం సిక్గా ఉన్నారు. నేను మా ఆడపడుచు ఇద్దరం కూడా మీటింగ్కి వెళ్ళిపోయాం బయటికి. మీటింగ్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరు ఇంట్లో లేరు. అంటే వేరే వాళ్ళు ఇంకా కేర్ టేకర్స్ ఉన్నారు, వేరే కోడలున్నారు, వేరే కొడుకున్నారు, అందరూ ఉన్నారు ఆవిడని చూసుకోవడానికి. కానీ ఆ రోజు ఆవిడ కొంచెం బాధగా ఉన్నారంట. అయ్యో నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళి ఏంటి మీటింగ్కి ఎక్కడికో వెళ్ళిపోయారు, లేదు మా ఆడపడుచు గురించి ఆవిడ ఫీల్ అవుతూ ఉన్నారంట. ఈ సందర్భంలో ఆవిడ దగ్గరికి ఒక ఆయన వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఏంటి సంగతులు, బాగున్నారా? వాళ్ళు మీటింగ్కి వెళ్ళారు కదా, వాళ్ళు మరి నా పని మీద వెళ్ళారు కదా,
కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి, నేను ఉన్నాను కదా నీకు అని మాట్లాడుతున్నారంట ఆయన. అప్పుడు ఆవిడ అడుగుతుందంట, ఎవరు బాబు మీరు, ఎవరు మీరు, నేను ఆన్యువల్ కట్టలేకపోతున్నాను మిమ్మల్ని అని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పారంట, నేను లకుమా వాళ్ళ డాడీని అని చెప్పారంట. హల్లెలూయా చెప్దామా. లకుమా వాళ్ళ డాడీని. మా ఫాదర్ రాజమండ్రిలో ఉంటారు. మా ఫాదర్ అప్పటికి వృద్ధులు కారు. మా డాడీ అప్పటికి రిటైర్ అవ్వలేదు కూడా. ఇది కూడా 15 సంవత్సరాల క్రితం మ్యాటర్. రిటైర్ అవ్వలేదు అప్పటికి ఇంకా. అయితే ఆవిడ చెప్తున్నారు, తెల్ల డ్రెస్ వేసుకొచ్చారు మీ డాడీ, తెల్లగా ఉన్నారు, చాలా హైట్ ఉన్నారు, ఆయన వచ్చి నా దగ్గర కూర్చున్నారు, ఇప్పటి వరకు కూర్చున్నారు, ఇదిగో మీరు వచ్చిన తర్వాతే ఆయన వెళ్ళిపోయారు బయటికి అన్నారు. ఎవరైనా అని అడిగితే మీ డాడీ అంట చెప్పారు, లకుమా వాళ్ళ డాడీ అని చెప్పారమ్మా అని చెప్పారు ఆవిడ. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత ఆవిడ మారు మనస్సు పొందారండి. అవి స్ప్రింకిల్ బాప్తిస్మం తీసుకున్నారు ఆవిడ. తర్వాత ఆవిడ నిద్రించారు, అది వేరే సంగతి. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మన దేవుడు మనకి ఎంత సమీపముగా ఉన్నాడో, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు, మనతో ఉన్నవాడు, ఆయన మన దేవుడు అనిపించుకుంటున్న మహా గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటాడు, మీ పక్షముగా ఆశ్చర్యమైన కార్యాలు చేసి వారి దేవుడు గొప్పవాడు అనిపించుకునేలాగా మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి నీకు వందనాలు. జీవాత్మ దైవాత్మ నీకు వందనాలు. గొప్ప కార్యాలు జరిగించువాడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. వినుచున్న వారందరి హృదయాలలో గొప్ప విశ్వాసము రగులులాగున, వారి దేవుడు ఎట్టివాడో తెలుసుకునేలాగున, వారి పక్షముగా ఆశ్చర్య కార్యాలు జరిగేలాగున, వారి జీవితాలలో గొప్ప మేళ్లు కృమ్మరించబడేలాగున, వారి జీవితాల్లో గొప్ప ఉపకారాలు జరుగులాగున సమీపముగా ఉండి నడిపించి మీరు మహిమ పొందుకోమని, ఉదయ కాల సమయ దీవెనలు బిడ్డలతో అయా నిండుగా కృమ్మరించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.